గుంటూరు పట్టణం 19వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి తేలుకుట్ల హనుమామయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్లోని 8, 9, 10 వార్డుల్లో విస్తృత పర్యటన చేశారు. ప్రతి ఇంటికి వెళ్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో గెలిపిస్తే సమస్యలను తీరుస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అభ్యర్థిగా తేలుకుట్ల హనుమాయమ్మ గారిని ప్రకటించి ఉన్నారు. కోవెలమూరి రవీంద్ర నాని గారు హనుమాయమ్మ గారికి బీఫామ్ ఇచ్చి ఉన్నారు. తప్పకుండా ఆయనకు మా ధన్యవాదములు మరి కోరుకుంటున్నాం. ఈ రోజున ఈ బీఫారం ఎందుకు ఇచ్చారు ఈ వార్డుకి అంటే, నేను గత 5 సంవత్సరాలుగా టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వార్డు అధ్యక్షుడిగా చేస్తున్నాను. ఇప్పుడు కూడా అధ్యక్షుడిగానే ఉన్నాను. కానీ నా ఎమ్మిటి ఉండే కార్యకర్తల సహాయంతో నేను చాలా పనులు చేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవుతుంటే రోడ్లు డ్రైనేజ్ మంచి ఇబ్బందులు పెడుతున్నాయి. రోడ్లు పగలగొట్టామప్పుడు మేము ప్రభుత్వం దిగేటప్పుడు రోడ్లు డ్రైనేజ్ వేయడానికి కొట్టున్నాం. ఆ రోడ్లు జోలి ఎవరు ఎక్కడ పట్టించుకోవట్లేదు. ఎక్కడన్నా తట్టం మట్టేయటం కానీ ఒక బొచ్చ తారు పోయటం కానీ ఈ ప్రభుత్వం చేయట్లేదు. 20 నెలల్లో ఊరగా అరాచక పాలన, ఇది మొండి వైఖరితో మొండితనంగా నాశనం చేసి వాళ్ళకి పనులు లేకుండా చేసి ఉపాధి లేకుండా చేసి దాని గుండా ఒక పంపర్ మేస్త్రి బాధపడుతున్నాడు, ఒక పెయింట్ మేస్త్రి బాధపడుతున్నాడు, ఒక బేల్దారి మేస్త్రి బాధపడుతున్నాడు, ఒక సెంట్రింగ్ మేస్త్రి బాధపడుతున్నాడు, ఒక ఐరన్ కొట్టోతులు బాధపడుతున్నారు, ఒక సిమెంట్ కొట్టోలు బాధపడుతున్నారు. వీళ్ళందరూ నాశనం చేసి ఈ ప్రభుత్వం ఏం చేయాలి? అమ్మఒడని 15,000 వేస్తున్నాడు. నాన్న బుడ్డని 300 రూపాయలు చేసి 80 రూపాయలు 60 రూపాయలను క్వార్టర్ని 300 రూపాయలు చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఈ అరాచక పాలన నశించిపోవాలని జనం బెమ్మరాదం పడుతున్నారు. తప్పకుండా గుంటూరు మేయర్ పీఠం కోవెలమూడి నరేంద్ర గారు మేయర్గా కాబోతున్నారు. 45 వార్డులు తప్పకుండా కైసం చేసుకుంటుంది టీడీపీ. ఈ పచ్చ జెండా మున్సిపాలిటీ రెపరెపలు ఆడబోతుంది. దాన్ని గుర్తులో పెట్టుకొని ఇక్కడనే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగిచ్చి జనాలకి అంతా మంచి చేయాలని, ఇంకా నీకు 3 సంవత్సరాలు ఉంది పరిపాలన అధికారం ఉంది నీకు. ఈ 3 సంవత్సరాల జనాలు ఇంకనన్నా ఇబ్బంది లేకుండా జనాలకు అంత బాగుపడేటట్టుగా కూలీ నాలి చేసుకునే వాళ్ళని ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళకి సంతోషం కలిగేటట్టుగా చేయని ఆయన ఇంకనన్నా మరి కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.